ఈ రోజు ఇంకొక పక్కన ఇవన్నీ కూడా మనం మానేసి మనం అందరం కూడా దీన్ని లిటిగేషన్ తగ్గించుకొని ముందుకు పోవాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా. ఈ రోజు నేను ఈ పక్క ఈ పనులు చేస్తూనే ఈ రోజు దారిలో వస్తా ఉంటే పిల్లలు కూడా జెండా పట్టుకొని నాకు స్వాగతం పలికినప్పుడు అనిపించింది తల్లికి వందనం సూపర్ హిట్ అయిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఆ రోజు నేను పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, సూపర్ 6 అమలు చేస్తాం, అభివృద్ధి చేస్తాం, సూపర్ పాలన ఇస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి చేసి చూపించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అన్నిటికీ క్యాలెండర్ పెట్టుకున్నాం. చాలా సమస్యలు నేను 4వ ముఖ్యమంత్రి కొత్త ఏం కాదు, 3 సార్లు కంటే స్పీడ్ పెంచాను, టెక్నాలజీ కూడా పెంచాను. ఒకప్పుడు ఐటీనే ఉండేది, ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది. ప్రతి ఒక్కరికి ఫోన్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి. నేను ఒక పని అవ్వగానే పింఛన్ తీసుకోగానే ఆ రోజే మళ్ళా మీకు ఫోన్ కూడా వస్తుంది. ఇప్పుడు మీకు పట్టాదార పాసు పుస్తకం ఇవ్వగానే మళ్ళా నా ఫోన్ వస్తుంది. దేనికోసం? మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని, మీరు ఎలాంటి బాధలు పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు అభివృద్ధిలో మీరు చూస్తే ఇక్కడే ఈ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య ఉంది. కొల్లేరు మొత్తం చేపల చెరువులు ఈ జిల్లాలో ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ చూసినా నీళ్లు కనపడొస్తాయి, తాగడానికి మాత్రం మంచినీళ్ళు కనపడవు. అలాంటి సమస్య ఉంటుంది. అందుకనే ఈరోజు చేపల చెరువులు ఉన్నాయి కాబట్టి మీకు నీళ్లు ఇవ్వడానికి 36 కోట్ల రూపాయలు ఒక్క కైకలూరికి శాంక్షన్ చేశాం. వీలైనంత తొందరలో ప్రతి ఆడబిడ్డ కొళ్ళాయి ద్వారా ట్యాప్ ద్వారా నీళ్లు తిప్పుకునే పరిస్థితి రావాలి. అది కూడా చేసి పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ జిల్లాలో 2వ సమస్య రోడ్ల సమస్య. ఎన్నిసార్లు వేసిన రోడ్లు వర్షాలు పడతానే నల్లరేగడి నీళ్లు కాబట్టి ఎప్పటికప్పుడు రిపేర్లు వస్తూనే ఉంటాయి. ఆలోచిస్తున్నా దీనికి కూడా ఒకప్పుడు మీరు చూస్తే ఎక్కడ చూసినా గుంతలు పడిన రోడ్లు. అడిగితే సమాధానం అడిగితే ఏమయ్యా గుంతలేస్తే పడ్డాయంటే నేనేం చేస్తాను, సమీక్షం ఇస్తున్నాం కదా, బటన్ నొక్కాం కదా, బటన్ నొక్కాం కాబట్టి గోతులో పడమని చెప్పేవాళ్ళు. నేను ఆ మాట చెప్పడం లేదు. సూపర్ 6 ఇచ్చాం. గుంతలు లేని రోడ్లు, సుజావుగా మీరు ప్రయాణం చేసే రోడ్లు ఇప్పించే